మా అక్కతో బ్యాండ్ పెట్టించుకుంటా, చిప్స్ అవన్నీ పంపించుకుంటా అనమాట. ఇప్పుడు గోదావరి నదిలో మేమంతా స్నానం చేసి వచ్చినాం. గోదావరి గట్టు మీద రామసలకావే. నీకు ఇష్టమా రాముడు అంటే? ఇష్టం ఉండదా? అవును, నాకు కూడా ఇష్టం. రవ్వ కేసరి మస్తుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే మస్తుండే. తిన్నా, అన్నం తినలే. వేసేసాడు, బాగా వేసాడు. And don't forget to subscribe my channel. So welcome back to my channel Sonam Talkies. సో ఈరోజు వీడియో ఏంటంటే, చెప్పు. ఇంత చీకట్లో తీస్తున్నాం అనుకుంటుందా? ఇవాళ వీడియో ఏంటంటే మేమందరం, అంటే నేను, సోను, మా ఫ్యామిలీ మేమందరం అయితే ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మంకి వచ్చినాం కాబట్టి భద్రాచలం వెళ్దాము చూద్దాము అని అనుకున్నాము. సో ఈ నైట్ మేము బయలుదేరి అక్కడ 1 నైట్ పండుకొని మార్నింగ్ లేచి దర్శనం చేసుకొని వస్తామండి. సో ఈ గ్యాప్లో మేము చేసే జర్నీ కానీ అన్నది కానీ అన్ని మీకు చూపిస్తాం. మా అక్కతో ఇప్పుడు మా అక్కతో బ్యాండ్ పెట్టించుకుంటా, చిప్స్ అవన్నీ పంపించుకుంటా అనమాట. ఇప్పుడు మేము మాతో పాటు మీరు కూడా భద్రాచలం ట్రిప్ చూడండి. ఎవరెవరు వస్తారో అందరినీ చూపిస్తాం, మంచి ఎంజాయ్ చేద్దాం. హాయ్, వెళ్ళిపోతున్నాం భద్రాచలం. ఎంజాయ్ చేస్తావా? ఎంజాయ్ చేస్తావా? నిద్ర Hi. What is your name? My name is Anudeep. I study in school. Which class? I'm 10th class. 10th class. నా పేరు పిన్ని. పిన్ని పేరు సోను. పట్టుకున్నా. సో ఇప్పుడైతే మేమందరం ఎక్కేసాం అనమాట. మేమైతే ఎక్కేసాం అనమాట. ఏమెక్కినాం, ఏమంటారు, ఆటో ఎక్కినాము, పెద్దది మ్యాజిక్ అంట. ఎక్కినాము. మీకు చూపిస్తా. బయట వెదర్ మొత్తం మస్తు చీకటిగా ఉంది. నాకు భయం అవుతుంది రాత్రి. మొత్తం చీకటి ఉంది. నేను ఫ్లాష్ వేసి తీస్తున్నా. Later. మేమైతే మళ్ళీ వచ్చినాం. ఇక్కడ భద్రాచలంకి వచ్చేసినాము. సో ఇక్కడైతే బయట ఉన్నాము. నిద్ర చేయాలి, పండుకోవాలి. ఆటో ఇక్కడనే ఆపేసారు. అదంతా నడుచుకోవాలి. ఇప్పుడు అంతా కనిపించదు చీకటి. మార్నింగ్ పోయేటప్పుడు చూపిస్తాం. ఈ నుంచి గోపురం అనిపిస్తుంది. ఇక్కడ అనుకుంటాము పొద్దున్న లేచి మేమైతే చూపిస్తాం. ఓకే, కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. ఇదైతే గోపురం అన్నమాట. మేము చాలా దాకా వాళ్ళు ఇట్లా తిరగాలి. 6.5 hours later. సో మేమందరం అయితే స్నానాలు చేసుకొని వచ్చేసాం, రెడీ అయ్యి. ఎడికి వచ్చినాం? భద్రాచలం. ఎడికి పోతున్నాం ఇప్పుడు? గుడికి. రాములవారి టెంపుల్ కి వెళ్తున్నాం. గోదావరిలో స్నానం చేసి వచ్చాం. ఎస్, అవును, గోదావరి నదిలో మేమంతా స్నానం చేసి వచ్చినాం. గోదావరి గట్టు మీద రామసలకావే. మా అమ్మమ్మ కొబ్బరికాయ, మా పప్పన్న, ఇది సోనం, దేవి. చూపిస్తాం మీకు మొత్తం. ఇక్కడ ఎట్లుందో మీకు చూపిస్తా. అయ్యో, గోపురం కనిపిస్తుంది. గోపురం బయటికి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. ఇట్లుందనమాట. ఇప్పుడైతే ఇట్లయితే ఉందనమాట మొత్తం.
సో ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాము. అక్కడ అమ్మమ్మ వాళ్ళు దేవి వాళ్ళు వెళ్ళిపోయారు ఫస్ట్ ఆల్రెడీ. మేము మళ్ళీ ఫోన్ దేనికి వచ్చినాము ఇక్కడ పెట్టేసి. నీ ఫుల్ నేమ్ చెప్పు ఒకసారి. దుర్గా వరప్రసాద్. దుర్గా వరప్రసాద్. మీ చెల్లె ఎందుకు రాలే? మా చెల్లె ఎగ్జామ్స్ నేను రాలేదు. నిత్య అక్క రాలి. ఇదిగోండి ఇదే గుడి అన్నమాట. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. మొత్తం ఇట్లుంది. ఇగో దేవాడు ఉంది. ఇగోండి ఆమె మొక్కుతుంది కదా, ఫస్ట్ దేవుడు కనిపిస్తుంది కదా, అమ్మమ్మ అన్నమాట. అవన్నీ ఏం పెడుతుండే? ఫుడ్ అంటే లైక్ ఈ పళ్ళు ఉంటాయి కదా, రేగి పళ్ళు, అవి తీసుకొచ్చి ఈమె ఫస్ట్ టేస్ట్ చేసి రాముడికి ఇచ్చేది అనమాట. సేమ్ శబరి లాగా. నీకు ఇష్టమా రాముడు? రాముడు అంటే ఇష్టం ఉండదా? అందరికీ ఇష్టం రాముడు. చెల్లు ఇదంతా ఇట్లుంది. ఇంకా లోపలికి అయితే ఫోన్ తీసుకొని పెట్టాలన్నమాట ఫోన్. ఎస్, ఇంకో లోపల ఇట్లుందనమాట. నీకు ఇష్టమా రాముడు అంటే? అందరికి ఇష్టం. అందరికి ఇష్టం. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాముడు అంటే ఇష్టం. అవునా? హిందువులకు అందరికీ రాముడు అంటే ఇష్టం. నాకు కూడా ఇష్టం. ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అమ్మమ్మ సైలెంట్. ఇష్టమా? సో ఇక్కడైతే లిఫ్ట్ కూడా పెట్టారు అనమాట. అంటే లైక్ మా అమ్మమ్మ లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఓల్డ్ పీపుల్ కోసం లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ కదా. నువ్వేంటి వచ్చినావు? ముసలోడు వాను. నువ్వేంటి అమ్మ వచ్చినావు? కోసం లిఫ్ట్ వచ్చింది. అమ్మమ్మని పట్టుకోవాలిగా. వెరీ గుడ్. లాజికల్లీ టెక్నికల్లీ. సో ఇక్కడ అయితే మీకు ఇక్కడ నుంచి కిందికి చూస్తే వెదర్ ఎట్లుందో చూపిస్తా. ఇగో లిఫ్ట్. ఇగో ఇక్కడ ఆవులు ఉన్నాయి, స్నానం చేస్తున్నాయి ఆవులు. ఇగో మొత్తం అక్కడ కూడా టెంపుల్ ఉంది. అక్కడ నుంచి మేము అనుకుంటూ వచ్చింది కాదు కంతగా చిన్న పెద్ద. ఇగో అగో మా వాళ్ళు ఆడున్నారు. పెద్దమ్మా హాయ్. తింటున్నారా? ఇంకా కొంతమంది ఎన్నో ఏంటంట. ఇటు నుంచి ఫోన్ పడితే చంపిస్తుంది నన్ను. వాళ్ళని జూమ్ చేయి. ఇగో ఒక గుండు ఉన్నాడు. మా పెద్దమ్మ ఉంది. నాకేమైతే అవును అత్త ఇద్దత్త బొట్లు పెట్టించుకుంటారు. అత్తనే పెద్దమ్మ. అవును కరెక్టే చెప్పిన అయితే నేను. వదిలిస్తారు మమ్మల్ని అయితే ఆడ ఆపేసారు అనమాట. ఎందుకు ఆపారు? అలంకారం జరుగుతుంది లోపల. గుడి ఇదో అబ్బా మస్తు వస్తుంది తెలుసా. సో మాదైతే దర్శనం అయిపోయింది అనమాట. దర్శనం అయిపోయింది. ఎంత మేము ఎంత జల్లు అవుతుంది అనుకున్నాము. మేము 5:30కి వెళ్ళాం దర్శనం. ఇప్పుడు
అంటే డోర్స్ దేవుడిది నైవేద్యం కానీ అలంకరణ కానీ అయిపోయి 7:20కి డోర్ ఓపెన్ చేసారు. డోర్ ముందే మేము ఉన్నాము, తొందరగా వెళ్ళాము. మేము 5:30కి వెళ్ళాము, 7:30 కాకుండా 7:30కి దర్శనం చేసుకొని ఇప్పుడు వెళ్తున్నాము. లోపల చూపిద్దామంటే లోపల ఫోన్స్ అలౌడ్ లేదు. సో మొబైల్ ఫోన్స్ ఇక్కడ కింద పట్టేసి పైకి వెళ్ళాం అన్నట్టు. ఇది కింద వెళ్ళే దారి భద్రాచలం. ప్రసాదం తిన్నాము. ప్రసాదం ఎంత బాగుంది తెలుసా? సోనము నాకు ప్రసాదం, మస్తు నచ్చింది. దద్దోజనం, రవ్వ కేసరి. రవ్వ కేసరి మస్తుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే మళ్ళీ తెచ్చుకుందామంటే పెద్ద లైన్ ఉంది. మళ్ళీ ఇప్పటికే లేట్ అయిపోతుంది మాకు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో మనకు తెలిసిన వాళ్ళకి ప్రసాదం తీసుకెళ్ళే దానికి కుదరదు, ఎందుకంటే మేము వచ్చిన పని వేరు. సో ఇక్కడ నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం. అది అంటే చావు ఇల్లు కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళదు కాబట్టి ఎవరికి తీసుకెళ్ళట్లేదు. సారీ ఇప్పుడు పోదాం. ఇగో గుండు, మా గుండు చూపిద్దాం. ఇంకొకటి ఏంటంటే గుళ్ళో హాయ్ గుళ్ళో కూడా అంటే చిన్న చిన్న పంతులు వస్తా, వాళ్ళు గుర్తుపట్టి నేను షాక్. నన్ను గుర్తుపడితే వాళ్ళు కూడా సోనం ఫ్యాన్ అంట. ఎవరు నిన్నేదో మాటంటే కోపం రాదా నీ ఫ్యాన్ నోయ్. సో అమ్మ కింద పడుతున్నాయి. ఇప్పుడు పేరు ఇటు తిరుగు, ఇక్కడ రా. నీ పేరేంటి? రోహిత్ కృష్ణ కుమార్. నిక్ నేమ్? చిన్ను. నీ పేరేంటి? సోనంకి బావ. ఏ క్లాస్? ఇంటర్ ఫస్ట్ ఇయర్. నీకంటే ఒక క్లాస్ నేను అడిగిన నాయ నేను. సరే పప్పన్న నా సపోర్ట్. ఏం మాట్లాడతలేడు పప్పన్న. ఇదో ఆడ అంకుల్ ఎవరైనా దొరికితే అతను ముచ్చట స్టార్ట్ చేసేసిండు. ఏమేమో మాట్లాడుతుండు కేసీఆర్ గురించి. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు. ఇప్పుడు పోయి తింటావా టిఫిన్? తినద్దా మరి, ఆకలి అవుతుంది. ఇగో ఈయన ఎంత బక్కగా ఉండే తెలుసా? ఫస్ట్ ఇంత దెబ్బ ఏంటో నేను షాక్ అయినా. ఫస్ట్ ఈయన పప్పన్న అని. ఎన్ని ఇయర్స్ తర్వాత కలిసినాం మనం? లాక్డౌన్ లో కలిసినాం. అంటే 5 years. 5 years తర్వాత కలిసినాం. 5 years 4.5 years అవుతుంది. ఇదే రోజు కలిసినాం. అప్పుడు నీకు చెవులు కొట్టించిన ఇక్కడ తెలుసా మరి? అవును, నేను ఎన్నే చెవులు కుట్టించుకున్నా అనమాట. ఇక వీళ్ళ డాడీ ఎవరిలో కూర్చొని కుట్టించుకుండే. అమ్మ ప్రసాదం ఎంత మంచిగా ఉండేది. నువ్వు తినద్దు పప్పన్న, ఎంత మస్తుండే. తినద్దంట. ఇగో ఏంది కేసరి రవ్వను సంథింగ్ పెట్టిర్రే. అమ్మ నెయ్యి టేస్ట్ మస్తుండే. తిన్నా, అన్నం తినలే. ప్రసాదం ఒకటే తిన్నాం. ఇప్పుడు టిఫిన్ తింటాం. మళ్ళీ టిఫిన్ తిన్నారా? ఎంత అమ్మ గంట నిల్చోబెట్టిర్రే లైన్ లా. మేము ఎంత పొద్దున అయినా ఎంత జల్దీ వాళ్ళగా అంత లేట్ అయింది. చలో నా పేరు ఏం తింటున్నావు? పెసరట్టు. పెసరట్టా? నేను పూరి తింటా. నేను పూరి బాగుందండి. నువ్వేం తింటున్నావు? నేను వడ పక్కన నువ్వేం తింటున్నావు? మైసూర్ బజ్జీ. మాకు అవన్నీ తెలుసు. ఇగో మా జైకి నేను ఇది కొన్నా అనమాట. మా జైకి ఇట్లా సౌండ్ పట్ 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 అని సౌండ్ వచ్చేటివి ఇష్టం, ఆడుకుంటాడని కొన్నా. నేనే కొన్నా, మా అక్క కొండే మంచిగా. రాత్రి వెనకాల కూస్తున్నాయి, ఇప్పుడు ముంగడ కూర్చుంటున్నా. ఇగో ఏమైంది తెలుసా? ఇగో నేను చెప్తా వీళ్ళ. ఇగో ఇది ఎట్లొచ్చింది పట్టుకో తిను. పంతులు నాకు లోపల పోగానే నన్ను పిలిచి చేతిలో ఏంది తులసాకులు పెట్టిండ్రేమో మంత్రాలు చదివి మంచిదంతా.
నేను ఆడ నిల్చున్నా, జస్ట్ నిల్చుంటే ఇద్దరు పంతులు ఉండే పిలిచి చేతిలో పెట్టారు మంచిగా. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయితే అంట, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయితే చూస్తే వాళ్ళకి పెట్టబుద్ధి అయింది. అంతేగా అంతేగా. మంచిగా ఇప్పుడు మేము ఇల్లందు పోయి ఇల్లందు నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడైతే గోదావరి రివర్ వస్తుంది అన్నమాట. బ్రిడ్జ్ పై నుంచి కలుస్తాం మనకి. చూడండి భద్రాచలం గోదావరి ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతూ రెడ్ కలర్ ఉన్నాయి నీళ్ళు. వీటిని స్నానం చేసినాం కదా. ఒక బ్రిడ్జ్ మొత్తం ఇట్లుంది. ఈ నుంచి ఆడాలి అంత అడిగి కదా. పేపర్ మిల్ ఇవాళ పేపర్ మిల్ అంటే ఐటీసీ ఏం బై వేసినావా? నాకు ఇవ్వు కదా. జల్దీ నేను కాయిన్ వేసిన ఇప్పుడే. నాకు వేసిన తర్వాత నేను ఎగ్జామ్కి ఇచ్చింది వేసేసిన లాస్ట్కి మంచిగా కరెక్ట్ పడ్డది. నువ్వు సూపర్ రా.